సృష్టిలో మనం ఏ వస్తువులని అనుభూతి చెందగలము అంటే వేటినైతే మన ఇంద్రియాలు గుర్తుపట్టగలవు అవి. అంటే నేను నా కనులతో చూడగలిగినవి, చెవులతో వినగలిగినవి, ఇంకా ఇలాంటివే. కానీ ఎన్నోసార్లు ఎలాంటి వస్తువులుంటాయంటే, ఎలాంటి అనుభూతులుంటాయంటే వాటిని మన ఇంద్రియాలు పూర్తిగా గుర్తుపట్టలేవు. ఎందుకంటే ఆ వస్తువులు అత్యంత శక్తి కలిగినవి. ఎలా అంటే వాయువును మనం చూడలేము. దాని శక్తి గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరమూ లేదు. అలాగే ఇంకో రెండు అనుభూతులు ఉన్నాయి. అవి కనిపించవు, చెవులకు వినపడవు, కానీ ఉన్నాయి, పైగా అత్యంత శక్తి కలిగినవి. అవి ఏమిటంటే ప్రార్థన, ఇంకా నమ్మకం. ఈ సృష్టిలో నమ్మకం ఉన్నవారు దేన్నైనా చేయగలరు, ఎలాంటి శిఖరాన్నైనా ఎక్కగలరు. వారికి ఏది అనుభవం ఉండదు. ఉదాహరణకు ద్రౌపది యొక్క ఆ కథను గుర్తు చేసుకోండి. దేవకీ మాత నమ్మకాన్ని గుర్తు చేసుకోండి. తనకు నమ్మకం ఉంది, ఒకరోజు తన కొడుకు వస్తాడు, కంసుణ్ణి వధిస్తాడు అని. పైగా అలానే జరిగింది. నిజం చెప్పాలి అంటే ఈ సృష్టి నన్ను ఈశ్వరుడు అంటుంది. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను. నేను కేవలం అందరి భక్తి ఇంకా నమ్మకం నిలబెట్టే శక్తిని కనుక. అందరి పూజలు నమ్మకం వల్లనే దేవతలందరికీ శక్తి వస్తుంది. ఇక ఆ శక్తితోనే వాళ్ళు అందరికీ మంచి చేయగలుగుతారు. నమ్మకం ఇంకా భక్తి, ఈ రెండు అనుభూతులను మనసులో పెట్టుకుని నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.